ఈ రోజు శుక్రవారం గుర్తుంది కదా? అయితే ఏంటి? బాబుకి స్కూల్ బస్ రాదుగా, వీడిని స్కూల్లో వదిలి మీరు ఆఫీసుకు పోండి. నీ కంటికి నేను ఎట్లా కనపడుతున్నానే? ఆఫీస్కి వెళ్ళి నాకు చెప్తావేంటి ఇవన్నీ? పని పట్టలేనో ఎదవన్నాడు కదా, వాడికి చెప్పు ఈ పనులన్నీ. చాలే ఆపండి. పాపం రాత్రి అలసిపోయిచ్చి లేటుగా పడుకున్నాడు. ఒళ్ళు హోనమయ్యేలా పనిచేసి పడుకుంటే అలసిపోయారంటారే, ఒళ్ళు కొవ్వెక్కి ఊరంతా తిరిగి వచ్చి పడుకుంటే సోంబేరు ఎదవంటారే. ముందెళ్ళి వాడిని లేపవే. పొద్దు పొద్దున ఏంటి మీ కాకిగోలా? నోరు మూసుకొని సైలెంట్ గా ఉండండి. చెప్పాను నాన్న, వింటేగా. నువ్వు పడుకోమ్మా. రే సోంబేరి, సూర్యుడి నెత్తి మీదకి వస్తే గానీ లేవా? టైం 9 అయింది, లేవరా లేవరా ముందు. ఇప్పుడు లేచి నేను ఏం పడవాలో చెప్పు. ఏం పొడవగలవో ముందోసారి సిన్సియర్ గా ఆలోచించి తగలడు. ఆలోచిస్తేనే ఉద్యోగాలు వచ్చేస్తే ఇక దేశంలో అంతా ఆలోచిస్తూనే కూర్చుంటారు. రేయ్ నాకంతా తెలుసులేరా, నీకసలు ఉద్యోగం అంటేనే ఇంట్రెస్ట్ లేదు. అందుకే బంగారం లాంటి ఉద్యోగాన్ని వదిలి రోడ్ల మట గంగిరెద్దులో అటు ఇటు తిరుగుతున్నావు. అమ్మా ఆఫీస్కి వెళ్ళొస్తాను. చూడరా పక్కింటి పరమేశాన్ని నెల నెల 30,000 రూపాయలు జీతం తెస్తాడు. ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్లే ముందు అమ్మా నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అని అతను వెళుతూ ఉంటే నాకెంతో సంతోషంగా ఉంటుంది. తెలుసుగా, నీకంటే వాడు 2 ఏళ్లు చిన్నోడు. నువ్వు ఉన్నావు దేనికిరా? అన్న చిరంజీవి నీకంటే 5 ఏళ్లు చిన్న టాలీవుడ్ మెగాస్టార్ అయ్యాడు. నువ్వేమయ్యావు? ఎవరో ఏదో అయ్యారని మనం చించుకోకూడదు. మనకిక్కడ ఏం రాసుంటే అదే జరుగుతుంది. వదినా కరెక్టే కదా? నువ్వేం చెప్పినా కరెక్టే కదా. నువ్వు ఆపవే. రేయ్ నువ్వన్నా నా మాట విని ఈసారి ఫస్ట్ క్లాస్ లో పాస్ అవరా? చిన్న చెప్పినట్లే ఇక్కడ రాస్తుంటే పాస్ అవుతానులే నాన్న. అమ్మా కనకదుర్గమ్మ తల్లి, ఈ ఇంట్లో నాకు పిచ్చి పట్టేలా ఉంది. వచ్చే దసరా నాటికైనా నా తమ్ముడు మారి బుద్ధిమంతుడయ్యేలా చూడమ్మా. ఎంతో అందంగుంది ప్రియ పిజ్జా, పిజ్జా ప్రియ పిజ్జా, ప్రియ పిజ్జా ఎంతో ముద్దొస్తుంది ప్రియ పిజ్జా. నన్ను ఏదేదో చేస్తుందమ్ము ప్రియ పిజ్జా. కథలన్నీ వినిపిస్తా, బలపన్ని గెలిచేస్తా, కాదా కాంత అయస్కాంతం. మహాంబికాయై విద్మహే ఇదేంట్రా ఇక్కడ ధ్వజస్తంభంలో నిలబడ్డావేంట్రా? కార్తీక్ తగిలింది స్ట్రోక్. చూడన్నా సౌందర్యం ఏమన్నా. మనం ఇప్పుడు వచ్చింది దేవాలయానికి రా. ఇక్కడ ఇవన్నీ చేస్తే కళ్ళు పోతాయిరా. అయ్యో ఇంత అందం చూసాకి దరిద్రపు కళ్ళు ఉంటే ఎంత పోతే ఎంతన్నా. ఏంటిది? నన్ను భక్తితో ముంచినట్లేదు, కసితో ముంచినట్టుంది. సంపేలనుందా నన్ను? మహాలక్ష్మీ నమోస్తుతే. నా బుజ్జి ముత్యం బంగారం ఎక్కడున్నావమ్మా నువ్వు? తప్పు తప్పు. ఇక్కడ ఎవడో బకరాగాడు ఉన్నాడు. బాస్ ఈ బ్యాగ్ కొంచెం చూస్తుంటారా? ఏ గ్యాంగ్ తో చూసావు నన్ను బాస్ అని పిలుస్తున్నావు? ఏంటి సార్ అలా ఫీల్ అవుతారు? బాస్ అంటే భూతేం కాదు బాస్. మళ్ళీ బాసా? కొట్టానంటే గోదావరిలో పడతావు నీ. ఏంటి ఏంటలా గుర్రుగా చూస్తున్నావు? ఏవి పేకలేక. ఎవరయ్యా నువ్వు? నేనే మెంటలంటే నాకంటే మెంటల్లో ఉన్నా. వస్తున్నానమ్మా వస్తున్నా. సార్ మా వాళ్ళు వచ్చారు, నేను వెళ్ళొస్తాను సార్. అయ్యో బాస్ అనండి బాస్. బాస్ అంటే భూతం కాదుగా. నువ్వు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నావు. నేను అంతే విచిత్రమే. అమ్మో వీడు పెద్ద దేశముద్రులాగా ఉన్నాడు. బావా బా బ్యాగ్ బావా. నన్ను బావా అన్నావా? బాస్ అని పిలిచాను బావా. మళ్ళీ ఆ అమ్మాయి మా పిన్ని కూతురు. తమరు? వాళ్ళ పెద్దమ్మ కొడుకుని. ఓహో బ్యాగ్ ఇవ్వండి బ్యాగ్ ఇవ్వండి. మా వాళ్ళు వచ్చేసర్లే, నువ్వు ఇంకా నన్ను వదిలేయి. వదిలితే చాలా దూరం వచ్చేలాగున్నాడు. బండోడా నేనెట్లా వదులుతాను రా నిన్ను? వదలా. కనిపిస్తే చాలు వరసలు కనిపిస్తారు. బట్టల బ్యాగ్ తీసుకుని మీరెక్కడికి వెళ్ళారండి? నువ్వు స్నానం చేసి వచ్చే లోపల ఊటీకి ట్రిప్ వెళ్ళొచ్చానులే. ఊటీకా? నోర్మై, ఊటీ అంటే ఊటీ. స్నానానికని దిగి అర్ధరాత్రి నుండి మునుగుతావు తేల్తావు మునుగుతావు. దేవుడు ప్రత్యక్షమైనా. ఇదిగా తీసుకా
వెళ్ళా బట్టలు మార్చుకురా. ఇది పూర్తిగా స్నానం చేసిందంటే ఇంకెవరికి కళ్ళు కూడా నీళ్ళు ఉండవమ్మా. రేయ్ రజనీ, రేయ్ అప్పుడే స్నానం అయిందా? అటు చూడు ఆ అమ్మాయి ఎలా ఉందిరా? సూపర్ సూపర్ గా ఉందిరా. మా పెళ్లి జరిగితే జోడి ఎలా ఉంటుంది? ఆమె వచ్చి నిన్ను చేసుకుంటే ఆనంద కన్నీరు, నువ్వు వెళ్ళి ఆమెను చేసుకుంటే రక్త కన్నీరు. అడిగాను కదా అని కడిగేద్రోయ్. మేమిద్దరం క్లోజ్ అవ్వాలి, ఏదైనా ఐడియా ఇవ్వు. ఐడియానా? వెరీ సింపుల్. ఇదిగో ఈ ఉంగరం సరిగ్గా ఆమె కాళ్ళ దగ్గర టప్పుకొని పడేసి ఇవే ఆమె దగ్గరికి వెళ్ళి టప్పుకొని తీసుకుని ఈ ఉంగరం మీద అని అడిగేసి ఆమె వెంటనే కాదు అంటుంది. ఇమ్మీడియట్ గా నేను వస్తా, నాదంటూ నాకు ఇచ్చేయమంట. అప్పుడు నేను నీ గురించి ఇచ్చే బిల్డప్ చూడాలరా. రాజమండ్రిలో గల్లీ గల్లీ తిరిగినా ఇంత మగాడు లేడు అంటూ ఓవర్ బిల్డప్ ఇచ్చేస్తా. చింపే క్లోజ్ అవుతుందా? ఇమ్మీడియట్ గా ఉంగరం ఇచ్చేయి. ఈ ఉంగరం మీదేనా అండి? నాది కాదే. మీదేనండి, కరెక్ట్ గా చూడండి. కాదు. ఆహా, రింగ్ మాస్టర్ జీవిస్తున్నాడే. అయ్యో చూడండి, ఇది మీదేనండి. మా బంగారం మా దగ్గరే ఉంది, నువ్వు వెళ్ళవే. ఏంటండి మీరు లేడీస్ ఎక్కడ ఏం పోగొట్టుకుంటారో వాళ్ళకి తెలియదు, చూసి చెప్తుంది. ఉండండి బావా. బాస్ బాస్ చూడండి చూడండి, మీదేనా? చూడండి. ఏమైంది? నమస్కారం అమ్మా. నమస్కారం. చూడండి అమ్మా, ఈ ఉంగరం ఇక్కడ పడుంటే తీసిస్తుంటే తనది కాదు అంటుంది. మొహమాటం అనుకుంటా. అయ్యో కాదయ్యా, ఇది నా ఉంగరమే. తీసుకోండి. ఆ ఉంగరం నాది. మీకు బాగా సూట్ అయింది. అయ్యో అయ్యో, అది నా ఉంగరం, నా ఉంగరం. దసరా దొంగ వర నువ్వు ఎంతమంది వచ్చారా? యాక్చువల్లీ మేడం మీతో మాట్లాడాలంటే ఈ ఐడియా ఇచ్చింది నేనే, ఉంగరం ఇచ్చింది నేనే. ఇచ్చినది తిరిగిచ్చేకూడదయ్యా. గుళ్ళో బంగారం దొరికితే ఇచ్చిన వాళ్ళని బంధువులు అంటారయ్యా. కరెక్ట్ అమ్మా, బంగారం లాంటి మాట మనమంతా బంధువులమే. మీరు పదండి. నా ఉంగరం. అయ్యో, ఐడియా ఇవ్వడమే తప్పు, కాస్ట్లీ ఐడియా ఇవ్వడం ఇంకా తప్పు. ఇంకా బొంగ తోలు తీరిందా అంటే నా ఉంగరం గోవిందేనా? పోతే పోనీరా, ఫ్రెండ్షిప్ కోసం ప్రాణాలు ఇస్తారు. ఆఫ్టర్ ఉంగరం ఎంత పోనీ. ఇంకోసారి గాండ్రించు. అది పద. ఇంతమంది జనం ఉంటే ఎప్పుడు దర్శనం అయ్యేది? నీకెందుకమ్మా డౌట్? నేను లేనా? నో ప్రాబ్లం. ఏ పల్లకి వస్తాం, తప్పుకోండి. అమ్మా చెండి చామండి, తప్పుకోండి. అయ్యో అయ్యో. మీరు గెస్టెడ్ ఆఫీసర్ కదా? అవును. మరి మీ పేరు చెప్తే దర్శనం త్వరగా అవుతుంది కదండి. మన పేరు మనమే చెప్పుకుంటే బాగుండదు కదా. ఐడి కార్డు ఉంటే బాగుంటుంది. తెచ్చారు కదా? తేలేదు కదా. ఎక్కడ్రా నా బంగారం? దేవతల్లో మాయమవుతున్నారే. ఎక్కడ అక్కడ అక్కడ ఎక్కడ? పద పద. హాయ్, ఏంటి దర్శనం కోసమా? నాతో రండి, 2 నిమిషాల్లో దర్శనం చేయిస్తా. ఏం అక్కర్లేదు, మా అన్నయ్య వచ్చి తీసుకెళ్తాడులే. దైవ దర్శనానికి అన్నెందుకు, నాతో వస్తే జంట బాగుంటుంది కదా. ఏంటి చెప్పు చూపిస్తున్నారు? చెప్పుల సంగతి ఏంటనా? డోంట్ వరీ, ఇక్కడే ఉంచండి, వీడి కాపలుగా ఉంటాడు. ఏరా చెప్పు తెగుతుంది. చెప్పన్నాక తెగుద్ది, చొక్కా అన్నాక చిరుగుద్ది, అలాగని వదిలేస్తావా ఏంటి? ఏరా ఒకటి కావాలంటే ఇంకోటి వదులుకోమన్నారు పెద్దలు. చూసుకోరా. అయ్యయ్యో, ఇదేంటండి కుక్కలు చెప్పిన విస్తరాకులాగా ఇలా అయిపోయారేంటండి? ఎవడో చెండి చాముండి అంటూ పంచిలాగాడు. తేతామని వంగా గుల్ల గుల్లగా తొక్కి కుమ్మేశారు. అన్నయ్యతో వెళ్తానన్నావు, చూడు మీ అన్నయ్య పరిస్థితి. నేను ఇక్కడ చాలా పాపులర్, శీఘ్ర దర్శనం చేస్తారా? ఇంతమంది జనం ఉంటే ఎలా వెళ్తాం రా? దారి గడ్డ పడతాం. రండమ్మా, విఐపీలు వస్తున్నావు. ఎవరయ్యా నువ్వు? ఎంఆర్ఓ చంద్రశేఖర్ తమ్ముడు. వెళ్ళండి. పూజ ఎవరికి గేట్ తీయొద్దు, ఎవరిని వదలొద్దు. మేమిద్దరం ఫ్రెండ్స్. తమ్ముడిని ప్రతాప్ అన్నా, రజనీ ఎక్కడ్రా? మీ పేరు చెప్పేవరన్నా లోపలికి తీసుకెళ్ళాడు. మీరు ఇంకా ఎక్కడే ఉన్నారేంటి? శాస్త్రి గారు, పూజ ఇరగదీసేయాలి. అలా అనకూడదు నాయన. పూజ ఇరగదీయండి అని చెప్పకూడదు, లక్షణంగా పూజ బాగా చేయండి అని చెప్పాలి. సరే సరే, లెక్చర్ ఆపి పూజ కానివ్వండి. మీ పేరు? బేబీ. బేబీనా? మీరు విన్నది కరెక్టే, నా పేరు బేబీ. బోండాలాగుండి బేబీ ఏంటయ్యా? నీ పేరేంటమ్మా? సంధ్య. సంధ్య పేరు పాతదే అయినా నాకు బాగా నచ్చింది. సూపర్. తల్లి, వచ్చే దసరా నాటికి ఈ సంధ్య నా సంధ్య ఎలా చూడు తల్లి. ఈ దేవస్థానంలో అబ్బాయి అమ్మాయి ఫస్ట్ టైం మీట్ అయితే వారికి పెళ్ళై 2-3 పిల్లలు కూడా పుడతారు. అందుకే ఇది వరల్డ్ ఫేమస్. తెలిస్తే చెప్పు, లేదంటే నోరు మూసుకొనుండు. సారీ, ఊరికే బిల్డప్ ఇచ్చా, నువ్వు చెప్పు. చాముండేశ్వరి ఇంకో అవతారమే ఈ దుర్గాదేవి. ఓహో. ఆ కాలంలో రాజమహారాజులు
యుద్ధానికి వెళ్లే ముందు ఈ అమ్మవారి ముందే ఆయుధాలన్నీ ఉంచి పూజ చేసి యుద్ధానికి వెళ్లేవారు. అందుకనే ఇక్కడ దసరా ఫేమస్. హాహా, మీ ఫోన్ నంబర్ ఇవ్వండి. హ? ఎందుకు? హాహా, నాకు తెలియని విషయాలు కొంచెం మీతో డీటెయిల్ గా మాట్లాడదామని ఇవ్వండి. ఓయ్ నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. పోవయ్యా. ఫోను లేదు బూతు లేదు. నువ్వు పదమ్మా. గొంగు కనపడితే చాలు సొంగ దాచుకుంటా. వాణ్ణి నిన్ను చూసి వదలనమ్మా. ప్లీజ్ ప్లీజ్ ఫోన్ నంబర్ ఇవ్వండి. పోవయ్యా. పో. నువ్వు రామ్మా. ఇస్తానంటుంది. అన్నయ్య ఆ, రాసుకో. ఒక్క నిమిషం చెప్పండి. 2233 2233 4321. 4321